One more logical question from trigonometry. In triangle PQR, right angle at Q. So we have to imagine that diagram. So triangle is PQR and the PQR triangle is right angle at Q. Right angle at Q. And the values are given, the sides are also given with logic. So PR plus QR is equal to 25 centimeters. So addition of both sides is given. So PR plus QR is equal to 25 centimeters and PQ is 5 centimeter. Determine the values of sin P, cos P and tan P. Listen carefully. Solution. Given triangle is triangle PQR. Okay. So let us draw the triangle as per the data. Right angle triangle and right angle at Q. Right angle at Q. And we have to find sin P, cos P and tan P values. Okay. So here we have to take the P as the given angle. Okay. So P as given angle P and PQ triangle. Okay. So total PQR right angle triangle, given angle is P and right angle at Q. Isn't it? And then data. So given triangle మనం అనాలిసిస్ చేసుకోవాలి. ట్రయాంగిల్ ఎట్లా ఉంటుంది అని. ఓకేనా? సో రైట్ యాంగిల్ అంటే క్యూ అంటే ఇక్కడే తీసుకోవాలా. ఇక్కడ మీరు పొరపాటున పీ తీసుకొని ఇక్కడ క్యూ తీసుకొని ఇక్కడ ఆర్ తీసుకుంటే రాంగ్ అవుతుంది, సొల్యూషన్ రాదు. ఓకేనా? సో క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేసినాడు రైట్ యాంగిల్ అంటే క్యూ అని. సో దానిపైన డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ అట్లా మెన్షన్ చేయకపోతే మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు, అట్లా మెన్షన్ చేయకపోతే మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. కానీ ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత క్వశ్చన్ ఎలా అయితే మెన్షన్ చేస్తారో అలాగే తీసుకోవాలి. ఓకే. సో మనం కనుకోవాల్సిన వాల్యూస్ ఏమి, పీ వాల్యూస్ కనుక్కోవాలి కదా, సైన్ పీ వాల్యూ, కాస్ పీ వాల్యూ, ట్యాన్ పీ వాల్యూ. సో పీ వాల్యూస్ కనుక్కోవాలంటే పీ ఇక్కడ తీసుకుంటాం. ఓకే. క్యూ రైట్ యాంగిల్ అండ్ రిమైనింగ్ యాంగిల్ ఆర్ ఇక్కడ తీసుకుంటాం. పీక్యూ వాల్యూ ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు? 5 సెంటీమీటర్స్. పీక్యూ ఈజ్ 5 సెంటీమీటర్స్. సో ఈ సైడ్ ఇవ్వలేదు, ఈ సైడ్ ఇవ్వలేదు. సో పిఆర్ సైడ్ ఇవ్వలేదు, హైపోటెన్స్ వాల్యూ ఇవ్వలేదు, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇవ్వలేదు, క్యూఆర్ వాల్యూ ఇవ్వలేదు. ఓకేనా? బట్ లాజిక్ ఈజ్ గివెన్. ఏమి ఇచ్చిన క్వశ్చన్ ఇంకోటి లాజిక్ కదా, పిఆర్ ప్లస్ క్యూఆర్ రెండు కంబైన్ చేస్తే అంటే ఈ సైడ్ రెండు కంబైన్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 25 సెంటీమీటర్స్ వస్తుంది అంట. రెండింటిని కంబైన్ చేస్తే 25 సెంటీమీటర్స్ వస్తుంది. పిఆర్ ప్లస్ క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. సైన్ పీ వాల్యూ కావాలన్నా ఆపోజిట్ సైడ్ వాల్యూ కావాలి, కాస్ పీ వాల్యూ కావాలన్నా హైపోటెనస్ వాల్యూ కావాలి, ట్యాన్ పీ వాల్యూ కావాలన్నా ఆపోజిట్ సైడ్ వాల్యూ కావాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ రెండు వాల్యూస్ కావాల్సిందే, ఇండివిజువల్గా కావాల్సిందే. సో ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? అగైన్ యూజింగ్ పైథాగరస్ థీరం. Using Pythagoras theorem, hypotenuse square, PR square is equal to PQ square plus PQ square plus QR square. Using Pythagoras theorem, diagonal hypotenuse square is equal to side square plus side square. So PR square is equal to PQ square plus QR square. Okay na? So we have PR square value in the question lo? No sir. Ledu. So ee QR కూడా తో తెచ్చేసుకుందాం. Minus QR square is equal to PQ square. Okay na? So what is the value of PQ? Value of PQ is given 5 centimeters square. 5 square is equal to 25. It means PR square minus QR square is equal to 25. Again A square minus B square formula.
Again a square minus b square formula. A plus b into A minus B. so a plus b into a minus b like that. PR plus PR plus QR into PR minus QR is equal to 25. అంతేనా? సో ఇక్కడ ఈ వాల్యూని ఈ రిలేషన్ని నేను దీనిలా కన్వర్ట్ చేస్తున్నా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ రిలేషన్ ఇచ్చేసి పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పిఆర్ ప్లస్ క్యూఆర్ పిఆర్ ప్లస్ క్యూఆర్ ఇంటూ పిఆర్ మైనస్ క్యూఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు 25. ఓకే, హియర్ వి హ్యావ్ ఒక వాల్యూ ఉంది రెండింటిలో మనకి. ఈ వాల్యూ ఉందా? పిఆర్ ప్లస్ క్యూఆర్ గివెన్ డేటా పిఆర్ ప్లస్ క్యూఆర్ ఉంది. సో పిఆర్ ప్లస్ క్యూఆర్ ఇస్ 25 ఇంటూ పిఆర్ మైనస్ క్యూఆర్ is equal to 25. ఇక్కడ 25 మల్టిప్లికేషన్ లో ఉంది. is equal to అవతలకి వెళ్తే డివిజన్ లోకి వెళ్తారు. సో PR మైనస్ QR is equal to 25 by 25. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది డివిజన్ అవతలకి వెళ్తే is equal to అవతలకి వెళ్ళేసరికి డివిజన్ లోకి వెళ్తారు. ఇక్కడ ప్లస్ లో ఉంటే అవతల మైనస్ లోకి వెళ్తారు. ఇక్కడ మైనస్ ఉంటే అవతల ప్లస్ కి వెళ్తుంది. ఇక్కడ డివిజన్ లో ఉంటే అవతల మల్టిప్లికేషన్ కి వెళ్తారు. ఓకేనా? is equal to అవతల తీసుకెళ్ళినప్పుడు. సో 25. సో ఆన్సర్ ఇస్ 1 by 1 is 1. Okay, so we got the value PR minus QR is equal to 1. But we have PR plus QR as 25. So x plus y is equal to something, x minus y is equal to something. X value y value రెండు వాల్యూ కనుక్కోవచ్చు. అవునా? So by adding these both equations, by adding these two equations, అడిషన్ చేద్దాం. అడిషన్ చేస్తే మైనస్ క్యూఆర్ ప్లస్ క్యూఆర్ క్యాన్సల్ అవుతాయి. ఓకేనా? సో 2PR అవుతుంది. PR plus PR 2PR. 2PR is equal to 1 plus 25 26. Now PR is equal to 26 by 2. ఎంత అవుతుంది వాల్యూ? 13. ER is equal to 13 centimeters. ER is equal to 13 centimeters. ER is 13 centimeters. ER is 13 centimeters. So now from this ER plus QR is equal to 25 కదా? PR plus QR is equal to 25 కదా? సో మనకు PR వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది? 13 ప్లస్ QR వాల్యూ కనుక్కోవాలా. is equal to 25. QR is equal to 25 minus 13. 25 minus 13 ఎంత అవుతుంది? 25 13 తీసేస్తే 12 centimeters. So QR వాల్యూ ఆల్సో QR is equal to 12 centimeters. ఈ వాల్యూస్ కనుక్కోవడమే టాస్క్ ఈ ప్రాబ్లంలో. ఈ సపరేట్ వాల్యూస్ కనుక్కోవడమే టాస్క్. ఒకసారి వాల్యూస్ కనుక్కున్నాక మిగతా ఈజీ కనుక్కోవచ్చు. సైన్ పి ట్రిగోనోమెట్రీ రిలేషన్స్ ఈజీ కనుక్కోవచ్చు. సైన్ పి రిలేషన్ ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏది ఉంది? క్యూఆర్ ఉంది. ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ క్యూఆర్ ఉంది. హైపోటెనస్ ఏముంది? పిఆర్ ఉంది. క్యూఆర్ వాల్యూ 12, PR వాల్యూ 13. సో sin P is equal to 12 by 13. ఓకేనా? నెక్స్ట్ cos P is equal to. సో cos P రిలేషన్ ఏమి? ట్రిగోనోమెట్రీ రిలేషన్ adjacent side by hypotenuse. adjacent side ఏముంది ఇక్కడ? PQ by PR. QP అనొచ్చు, PQ అనొచ్చు, కాబట్టి ఏదో ఒకటే రాసుకోవాలి. ఫస్ట్ నుంచి మనం PQ రాస్తే మధ్యలో QP అంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? సో PQ by PR. PQ వాల్యూ 5 by 13. సో cos P is equal to 5 by 13. సో దీన్ని ఏదైనా కొట్టివేసవచ్చు, లేకుంటే కొట్టివేత కాదు అనుకుంటే అట్లే పెట్టేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ tan P రిలేషన్ ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆ రిలేషన్ కాకుండా మనం ఏం చేద్దాం? sin P by రెండు ఉన్నాయి కదా, sin P cos P రెండు ఉన్నాయి కదా, sin P by cos P కూడా వేసుకోవచ్చు. సో 12 by 13 5 by 13.
సో బై 13 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? ఇంకా కావాలంటే మనం రివర్స్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కూడా. సో ఫైనల్ గా 12/5. 12/5. ఇంతకుముందు చెప్పినట్టు tan values for any angle, tan value may be more than 1 or less than 1 or equal to 1 ఎంతైనా రావచ్చు. కాబట్టి ఇక్కడ 12/5 వచ్చింది. ఓకేనా?